హలో ఫ్రెండ్స్, ఇంటిగ్రేషన్లో X6A 6B అయిపోయింది. ఇప్పుడు 6Cలో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ చూసుకొని ప్రాబ్లం చేద్దాం. చూడండి మా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే ఫార్ములా ఇక్కడ ఏంటంటే ఇఫ్ f of x, g of x ఆర్ టు ఇంటిగ్రబుల్ ఫంక్షన్స్. అంటే f of x, g of x అని రెండు ఫంక్షన్లు అనుకోండి. ఆ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఇంటిగ్రల్ f of x ఇంటూ g of x dx ఇజ్ ఈక్వల్ టు, అంటే f of x, g of x ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే చూడండి, ఇంటిగ్రల్ f of x ఇంటూ g of x ఇంటూ dx ఇచ్చినప్పుడు, అంటే f of x ఒక ఫంక్షన్, g of x ఒక ఫంక్షన్, ఇట్లా రెండు ఫంక్షన్లు ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏదంటే f of x ఇంటిగ్రల్ g of x dx మైనస్ ఇంటిగ్రల్ dy by dx f of x ఇంటిగ్రల్ g of x dx మళ్ళీ మొత్తానికి హోల్ dx ప్లస్ ఇది ఫార్ములా. ఏది? టూ ఫంక్షన్స్, టూ ఇంటిగ్రేబుల్స్ ఇచ్చినప్పుడు అది ఫంక్షన్. ఎలా అన్నప్పుడు మనం చేసేప్పుడు గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ అంటే ఇంటిగ్రల్ e పవర్ x f of x ప్లస్ f డాష్ x dx ఇజ్ ఈక్వల్ టు e పవర్ x ప్లస్ f of x ప్లస్, అంటే ఇది ఒక ఫార్ములా. ఇంటిగ్రల్ e పవర్ x f of x ప్లస్ f డాష్ x ఇంటూ dx ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే e పవర్ x f of x ప్లస్ c. ఇది ఒక ఫార్ములా. ఈ మెథడ్ చేసేటప్పుడు మనము ఎక్కువ ఏం యూజ్ చేద్దామంటే ఐలెట్ అని, మొత్తం ఐలెట్ ఐలెట్ అని యూజ్ చేస్తాం. దీన్ని బట్టి మనం ఈ మెథడ్స్ యూజ్ చేస్తాం. ఎలా చేస్తాం అనేది అప్పుడు చెప్పుకుందాము. జస్ట్ ఇప్పుడు మనకు టూ ఇంటిగ్రల్స్ ఇచ్చినప్పుడు ఫంక్షన్ ఇది ఇక్కడ మనకు 2 మార్క్స్ ఎక్కువ అడుగుతాడు. ఈ ఫార్ములాలో మనకు ఎక్కువ 2 మార్క్స్ అడుగుతాడు. 2 మార్క్స్ ఎక్కువ అడుగుతాడు. ఇప్పుడు ఐలెట్ అంటే ఐ అంటే ఏంది, ఎల్ అంటే ఏంది, ఏ అంటే ఏంది, టీ అంటే ఏంది, ఈ అంటే ఏంది, దాని గురించి తెలుసుకొని ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాం. ఫస్ట్ చూడమ్మా, ఐలెట్లో ఐ అంటే ఏంటంటే ఇన్వర్స్ ఫంక్షన్. ఇన్వర్స్ ఫంక్షన్ అంటే ఏంది మనకు తెలుసు కదా, సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ అట్లా ఇన్వర్స్ ఫంక్షన్ అంటాం. అంటే ఇన్వర్స్ ఫంక్షన్ అంటే సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, ట్యాన్ ఇన్వర్స్, కాట్ ఇన్వర్స్, సీకెంట్ ఇన్వర్స్, కోసెకంట్ ఇన్వర్స్ అంటే అది. నెక్స్ట్ ఎల్ అంటే లాగరిథమిక్ ఫంక్షన్, ఆల్జిబ్రిక్ ఫంక్షన్. లాగరిథమిక్ ఫంక్షన్ అంటే ఏంది చూడమ్మా, ఎల్ అంటే లాగరిథమిక్ ఫంక్షన్. లాగరిథమిక్ ఫంక్షన్ అంటే ఏం చూడు, లాగ్ స్క్వేర్ ఎక్స్, అంటే లాగ్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని లాగరిథమిక్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ చూడమ్మా, ఏ అంటే ఏంది ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అంటే 1, 2, 3 అండ్ సో ఆన్ x ఇంటూ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఏ మెథడ్లో దీన్నే పాలినామినల్ అంటారు. పాలినామినల్ ఫంక్షన్ అంటారు. దీన్నే పాలినామినల్ ఫంక్షన్ అంటే ఏంది x స్క్వేర్ ప్లస్ 2, 2x ప్లస్ 3, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ x స్క్వేర్, అంటే పాలినామినల్ అయినా ఆల్జిబ్రిక్ అన్నా ఒకటి. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ అంటే తెలుసు, సైను కాసు ట్యాను కాటు సిగెంట్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పాన్షనల్ ఫంక్షన్ అంటే పవర్ ఉండాలంతే, ఏది పవర్ ఉంటే అది, అంటే ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్, సి పవర్ సైన్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్, ఏ పవర్ మైనస్ ఎక్స్. ఇవి మనము మెథడ్ చేసేటప్పుడు చేస్తాం. ఎలా చేస్తామంటే ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చేస్తామండి. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంది అనుకోండి. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ మనం ఏమంటే ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 ఇంటూ డిఎక్స్ అనుకుంటాం. లాగ్ ఎక్స్ ఇంటూ 1 ఇంటూ అదే కదా వచ్చేది. దీని ప్రకారం చూడండి, ఐలెట్ ప్రకారం ఐ అంటే ఏంది ఇన్వర్స్ ఉన్నాయా దీంట్లో? లేదు. నెక్స్ట్ లాగరిథం ఉంది కదా, అంటే ఫస్ట్ లాగరిథం అంటే దీన్ని f of x అనుకుంటాం. ఇది f of x అంటే రిమైనింగ్ ఇది g of x అవుతుంది. అంటే ఒకటి f of x, ఒకటి g of x చేసినాం. అట్లా కాదు, ఇంకోటి చూద్దాం. ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x ఇంటూ dx, అంటే ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x ఇంటూ 1 ఇంటూ dx అంటాం.
అప్పుడు ఇన్వర్స్ ఫస్ట్ కాబట్టి అదే వచ్చేస్తుంది. సరే సార్ అట్లా కాకుండా ఇంకోటి చూద్దామా. ఇంటిగ్రల్ చూడమ్మా ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే చూడు ఫస్ట్ ఏంది ఐ అంటే ఏంది ఇన్వర్స్ కాబట్టి దీని ఏమంటాం ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీని ఏమంటాం జీ ఆఫ్ ఎక్స్. అలా కాకుండా ఇంకోటి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అనుకో. చూడమ్మా ఫస్ట్ ఐ అంటే ఏంది ఇన్వర్స్ ఉందా లేదు. నెక్స్ట్ లాగర్థమిక్ అంటే లాగ్ కానీ లాగ్ ఉందా లేదు. ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అంటే 1 2 3 కానీ ఎక్స్ కానీ అంటే ఎక్స్ ఉంది కాబట్టి దీని ఏమనుకుంటాం ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం, దీని ఏమనుకుంటాం జీ ఆఫ్ ఎక్స్. అయిపోయా ఈ మీద ఈ ఫార్ములా వేసుకుంటే అలాగే దీంట్లో వస్తాయి. దీంట్లో ఉండాల్సింది గుర్తుపెట్టుకుంటే రెండు ఈ ఫార్ములా నేర్చుకోవాలా. హైలైట్ అనేది ఇంపార్టెంట్. హైలైట్ అంటే ఫస్ట్ అంటే ఏంటి ఇన్వర్స్, ఇవన్నీ ఉండాలి. అంటే నెంబర్స్ ప్రకారం తీసుకుంటూ పోతాం ప్రాసెస్. ఎల్ అంటే ఏంది లాగర్థమిక్, ఏ అంటే ఏంటి ఆల్జిబ్రిక్ ఫంక్షన్, టీ అంటే ఏంటి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఈ అంటే ఏంది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అని. అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ ఐ వచ్చిందా ఎల్ వచ్చిందా దాన్ని తీసుకుంటాం. ఫస్ట్ ఏది వస్తే దీని ఆర్డర్ తీసుకుంటాం హైలైట్ ప్రకారం ఐఆ ఎల్ఆ ఏనా టీనా ఏది వచ్చింది దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటాం, రెండో దాన్ని జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దీని మీద మనం ప్రాబ్లం చేద్దాం. ఒకసారి చూడండి, ఒకసారి నోట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మనకు ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాలో 2 మార్క్స్ ఇంపార్టెంట్ చెప్పాను. ఈ ఫార్ములా చేద్దాం. చూడమ్మా ఇవి ఇంపార్టెంట్ 2 మార్క్స్కి ఇవి చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడు. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇది ఇచ్చినాడు. అంటే ఈ ఫార్ములా ఇచ్చినాడు. ఈ ఫార్ములాలో ఇస్తే మనకు ఏంది ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్. అంటే ఇక్కడ ఒకటి దొరుకుతున్నా ఒక దాన్ని తీసుకుంటే ఒకటి డిఫరెన్స్ చేస్తే అవుతుంది ఆన్సర్ వస్తే ఇక చూడమ్మా నేను ఈ రెండిట్లో దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నా. tan ఇన్వర్స్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది dy/dx అన్న ఆర్ వై డాష్ అన్న ఆర్ y1 అన్న ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న ఎఫ్ డాష్ ఎక్స్ అన్న అంతే ఏంది dy/dx. గుర్తుపెట్టుకో dy/dx అన్న వై డాష్ అన్న వై అన్న ఎఫ్ డాష్ ఎక్స్ అన్న అంటే ఏంది dy/dx. గుర్తుపెట్టుకో అంటే డిఫరెన్స్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ అనుకో అంటే ఏంది dy/dx చేస్తున్నాం అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అంటే dy/dx tan ఇన్వర్స్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది తీసుకుంటే డిఫరెన్స్ చేసి ఏమొచ్చింది 1 ప్లస్ ఎక్స్. ఇప్పుడు మనకు ఫార్ములా ఉన్నాడు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ అలాగే ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకొని దీన్ని డిఫరెన్స్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ వస్తే అప్పుడు ఫార్ములా ఏంది ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అన్నాడు. ఇది అన్నాడు. మనం ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం, దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. డిఫరెన్స్ చేసి వచ్చింది ఎఫ్ డాష్ ఎక్స్. కాబట్టి మనకు ఫార్ములా ఉంది ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అయిపోయింది మా 2 మార్క్స్. చూడు ఎంత ఈజీ 2 మార్క్స్ అంతే. అక్కడ ఫార్ములా వల్ల ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఎఫ్ అంటే ఒక దాన్ని తీసుకుంటే ఒక డిఫరెన్స్ రావాలి. అంటే దీన్ని డిఫరెన్స్ చేసి ఇది వచ్చింది అనుకో మనం ఏది అనుకుంటామో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాము. మనం అనుకున్న దాన్ని డిఫరెన్స్ చేస్తే వచ్చేదాన్ని ఎఫ్ డాష్ అనుకుంటాం. కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చింది కాబట్టి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. సెకండ్ ప్రాబ్లం చేద్దాం. దీని మీద 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాకు ఖచ్చితంగా 2 మార్క్స్ ఒకటి వస్తాయి. సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సెకండ్ ప్రాబ్లం ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ ఫార్ములా ఉందా ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్. కానీ దీంట్లో ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది ఎఫ్ డాష్ ఎక్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మనం ఏదైనా ఒకటి తీసుకుంటే డిఫరెన్స్ చేస్తే అవుతుంది వచ్చింది అనుకో మనం తీసుకున్న దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. మనం తీసుకున్న దాన్ని డిఫరెన్స్ చేస్తే వచ్చిన దాన్ని ఎఫ్ డాష్ ఎక్స్ అంటాం. ఇప్పుడు దీంట్లో నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటామా.
చూడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే dy బై ఎక్స్ చేస్తా, dy బై ఎక్స్ సీకెంట్ ఎక్స్ ఉంది, సీకెంట్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నా, దీన్ని డిఫరెన్స్ చేసి ఏమొచ్చింది ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు ఫార్ములా ఏంది మనకు, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అంటే ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. అయిపోయింది చూడు, ఎంత సింపుల్. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా చేద్దాం, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ tan ఎక్స్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది మనకి ఇచ్చేది. ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి, దాన్ని డిఫరెన్స్ చేస్తే వచ్చేదాన్ని సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే. చూడమ్మా, ఇప్పుడు మనము యాక్చువల్ అయితే దీన్ని తీసుకుందాం, డి బై ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. అసలు డి బై ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉందా, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ లేదు, సీకెంట్ స్క్వేర్ వచ్చినా మనకు ఫార్ములా. అదే డి బై ఎక్స్ tan ఎక్స్ తీసుకో, డివై బై ఎక్స్ tan ఎక్స్ అవుతుంది, డివై బై డిఎక్స్ tan ఎక్స్ ఫార్ములా ఏంది సీకెంట్ స్క్వేర్ ఎక్స్. కాబట్టి మనం దీని ఏమంటాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటాం, దీని ఏమంటాం ఎఫ్ డాష్ ఎక్స్ అనుకో. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు tan ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ అంటే దీన్ని డిఫరెన్స్ చేసే అవుతుంది సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది మనకు ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది tan ఎక్స్ ప్లస్ సి. చూడు ఎంత సింపుల్, చాలా సింపుల్ మా. కానీ ఐడెంటిఫై చేయాలి ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది ఎఫ్ డాష్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది నువ్వు అనుకోవాలా, దాన్ని డిఫరెన్స్ చేస్తే వచ్చినది ఎఫ్ డాష్ ఎక్స్, అంతే సింపుల్. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. చూద్దాం ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే ఇచ్చిన ప్రాబ్లం మనం ఈ ఫార్ములా చేసుకోవాలి. అంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ దీన్ని రాసుకుంటాం 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చు కదా. 1 బై ఎక్స్ ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ 1 బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడమ్మా, నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ను ఏమంటే లాగ్ ఎక్స్ అనుకుంటా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ను లాగ్ ఎక్స్ అనుకుంటా. అంటే డి బై ఎక్స్ లాగ్ ఎక్స్ అవుతుంది 1 బై ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్. అంటే ఇది ఏంది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఏంది ఎఫ్ డాష్. అప్పుడు దీన్ని డిఫరెన్స్ చేసి ఇది వచ్చింది. కాబట్టి మనకి ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అంటే ఈ పవర్ ఎక్స్. చూడమ్మా, ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, చూడమ్మా ఇక్కడ రాసాడు మనకు ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అంటే ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి మనకు లాగ్ ఎక్స్ కదా, లాగ్ ఎక్స్ ప్లస్ సి. చూడు ఎంత ఈజీ 2 మార్క్స్కి, ఖచ్చితంగా 2 మార్క్స్ ఈ మెథడ్లో పెడతారు. ఓకేనా, లాస్ట్ ప్రాబ్లం ఒకటి చూద్దాం. లాస్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది, ఆ ప్రాబ్లం కూడా చేద్దాం. చూడమ్మా ఈ ప్రాబ్లం చేద్దాం. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇచ్చాడు. అసలు చూడడానికి చూడు మనం ఏదనుకునేది కూడా అర్థం కాదు. కాబట్టి నేను ఈ ప్రాబ్లం అనుకుంటానంటే ఈ ఎక్స్కు ఇంటిగ్రల్ ఎక్స్కు ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. అంటే ఎక్స్కు ఒకటి యాడ్ చేస్తే ఒకటి సర్ప్రైజ్ చేసిన అంటే ప్లస్ 1 మైనస్ 1 మళ్ళీ క్యాన్సిల్ అయితే కదా వచ్చేది. ఇప్పుడు మా ఇంటిగ్రల్ మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఈ పవర్ ఎక్స్ ఉంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడు ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏంది ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 కదా, ఒక ఎక్స్ ప్లస్ 1 ఒక 7 అప్పుడు ఏంటి 1 బై 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్.
దీన్ని మనము ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్స్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ వస్తుంది. నేను దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటా. ఎలా అనుకుంటా అంటే చూడమ్మా, ఈ 1 + x కింద దాన్ని ఎక్స్ అనుకుందాం. dy/dx 1/x ఇదంతా ఎక్స్ అనుకుందాం. అంటే మనం రాసుకోవచ్చు dy/dx x⁻−1 రాసుకోవచ్చా? ఇది ఏ ఫామ్లో ఉంది? dy/dx x⁻n ఫామ్లో ఉంది. అంటే x⁻−1 -1 ఇక x⁻n ఫామ్లో ఏంది? n × x⁻n−1 dy/dx x⁻n అంటే n × x⁻n−1. ఇక్కడ n అంటే ఏందమ్మా? -1 × x⁻n−1 అంటే n అంటే ఏంది? -1 అంటే ఏంది? -1 × x⁻−2. కిందికి వస్తే ఏమవుతుందమ్మా? కిందికి వస్తే ఏమవుతుంది? -1/x². అంటే x బదులు ఏం తీసుకున్నా? 1 + x అంటే అప్పుడు ఏమవుతుంది? -1/1 + x² అవుతుంది. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఎక్స్. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? e పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. e పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? ఇది కదా, 1/1 + x ప్లస్ సి. అయిపోయింది మాకు. ఈ మెథడ్లో 2 మార్క్స్ అంత ఇంపార్టెంట్ చూడండి. ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ ఖచ్చితంగా ఒకటి వస్తాయి. చూడండి ఇప్పుడు మీకు ఈ ఫామ్లో చెప్పిన ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ ఆ ఫామ్లో ఈ మెథడ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మెథడ్లో మనకు యాక్చువల్ అయితే ఇంటిగ్రేషన్లో 2 మార్క్స్ 2 వచ్చాయి. ఇవి పెద్దగా ఉంటాయి కాబట్టి 7 మార్క్స్ అడగాడు. కానీ ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని చూసుకుందాం. చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాడు. ఇది చూడమ్మా. ఫస్ట్ ఇంటిగ్రల్ కాస్ √x × dx ఇచ్చాడు. ఈ మెథడ్లోకి రావాలి మనం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ × dx ఎలా చేయడమా? ఫస్ట్ దీన్ని ఏమనుకుంటే పుట్ √x = t అనుకున్నాం. డిఫరెన్స్ అయ్యి dy/dx √x = dt/dx. dy/dx √x అంటే 1/2 √x dx/dt 1/2. ఇక్కడ √x అంటే ఏమనుకున్నామా? t అనుకున్నాం కదా, t dx/dt. ఈ dt తెలుసుకొచ్చాయి, ఈ 2 dt అదిలోకి వచ్చాయి. అంటే dt = ఇది వదలకపోతే 2t dt ఇది వచ్చింది. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ చూడు ఇంటిగ్రల్ కాస్ √x అంటే అనుకున్నావు t అనుకున్నావు కదా, t dx బదులు ఏం రాసుకుంటావు? 2t dt రాసుకుంటావా? 2 కాన్స్టెంట్ కాబట్టి 2 ముందర రాయమ్మా. 2 ముందర రాస్తే ఇంటిగ్రల్ కాస్ t × t dt. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఐడెంటిఫై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ మనకి ఏముంది చూడమ్మా, హైలైట్ ఉంది, ILATE. దాన్ని చూద్దాం. చూడమ్మా, 2 ఇంటిగ్రల్ కాస్ t × dt. t అంటే ఏంది? ఎక్స్ అనుకోవాలి అంతే కదా, కాస్ ఎక్స్ × ఎక్స్ అనుకోండి. ఫస్ట్ ఏంది? ఇన్వర్స్. ఐ అంటే ఇన్వర్స్ లేదు. ఎల్ అంటే ఏంది? లాగర్థం లేదు. నెక్స్ట్ అర్థమెటిక్ అంటే ఏంది? అర్థమెటిక్ అంటే ఏం చెప్పాను? 1 2 3 x, కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఏమవుతుంది? జీ ఆఫ్ ఎక్స్. ఇంకా వచ్చేది మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసింది, జీ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఇంకా ఫార్ములా ఏంది? ఫస్ట్ మనకు ఇది ఫార్ములా. చూడమ్మా, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? 2t × ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? కాస్ t dt మైనస్ ఇంటిగ్రల్ dy/dx ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? t. నెక్స్ట్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? కాస్ t dt హోల్ dx అనుకో. dx అన్నా dt అన్నా ఒకటి మనకేం లేదు, ఎందుకంటే లాస్ట్ అంతా టీటీడీలోకి మార్చేసుకున్నాం. ఓకేనా, అంతా డీటీలోకి మార్చుకుందాం. dt చూడమ్మా, 2t అలాగే ఉంటుంది. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ మనకు ఫార్మ్ ఉంది. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ × dx ఏంది? సైన్ ఎక్స్ ప్లస్ సి. కానీ ఎక్స్ వల్ల ఏముందిరా? సైన్ టీ మైనస్ ఇంటిగ్రల్ dy/dx t అంటే dy/dx ఎక్స్ అంటే ఏం రాస్తామ్మా? 1 కదా, అప్పుడు t అంటే 1 ఇంటిగ్రల్ కాస్ t dt అంటే ఏముంది మా?
sin t dt. చూడమ్మా 2t ఇంటూ sin t మైనస్ ఇంటిగ్రల్ 1 ఇంటూ sin t అంటే sin t dt అంటే 2t ఇంటూ sin t మనకు మైనస్ ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ sin x ఇంటూ dx ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ ఇది ఫార్ములా మనకు. అప్పుడు మైనస్ కాస్ ఎక్స్ అంటే మైనస్ కాస్ టీ ప్లస్ సి. అప్పుడు 2t sin t మైనస్ మైనస్ ప్లస్ కాస్ టీ ప్లస్ సి. అప్పుడు 2t అంటే ఏంది రూట్ ఎక్స్ సైన్ రూట్ టీ ప్లస్ కాస్ రూట్ టీ ప్లస్ సి. ఇంపార్టెంట్ నోట్ చేసుకో.